హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు నేను మీకు క్యారెట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఇడ్లీ పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి. ముందుగా క్యారెట్, కొత్తిమీర తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా పిల్లలందరూ క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా, కానీ ఇలా చేస్తే ఏంటంటే పిల్లలందరూ తింటారు, చూడ్డానికి కూడా కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ క్యారెట్ తురిమి వేసేసుకొని ఇడ్లీ పిండిలో కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ మనం మామూలుగా ఇంట్లో ఎలాగో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులో ఇలా వేసి చేస్తే పిల్లలకు నచ్చుతుంది. ఇడ్లీ కలిపేసి పెట్టేశాను. తర్వాత ఇడ్లీ గిన్నె తీసుకొని ఇందులో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, కానీ చెప్తున్నాను. ఒక హాఫ్ కప్పు పుట్నాలు, ఒక కప్పు పల్లీలు, అందులో కొంచెం కల్లుప్పు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ ముక్క, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఈలోపు ఇడ్లీ వేసేద్దాం. ముందుగా ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ప్లేట్స్కి ఆయిల్ పెట్టేసి ఇడ్లీ వేసేస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి కలుపుకునే విధానం అందరికీ తెలుసు కదా, కానీ ఒకసారి చెప్తున్నాను. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు రవ్వ వేయాలి. ముందు రోజు మార్నింగ్ రవ్వ మినపప్పు నానబెట్టేసామనుకోండి, ఈవినింగ్ పట్టేసి ఓవర్ నైట్ పెట్టేస్తే నెక్స్ట్ డేకి పిండి రెడీ అయిపోతుంది. ఇందులో ఆయిలే కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇవి పిల్లలే కాదు, ఇడ్లీ మనం కూడా తినడానికి బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టేశాను. ఈలోపు చట్నీకి పోపు వేసేస్తాను. పోపు వేసేసాను. అంతే అండి, ఒక 10 మినిట్స్ ఉడికితే ఇడ్లీ రెడీ అయిపోయినాయి. చూసారా ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? అలాగే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి, తింటే టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా